నేను వైజాగ్లో ఉంటాను. నేను RVT 200 అవర్స్ ఇంటర్నేషనల్ యోగా టీచర్ ట్రైనింగ్ కోర్స్ని డాక్టర్ శ్రీ యోగనారాయణ గురువు గారి దగ్గర తీసుకుంటున్నాను. ఈ కోర్సులో నా గ్రూప్ నెంబర్ 16 ప్రణిపాద, రోల్ నెంబర్ 4. మా కోర్సులో భాగంగా ఈరోజు యోగా క్లాస్ నేను తీసుకోబోతున్నాను. అందరూ మీ హ్యాండ్స్ని చిన్న ముద్రలో ఉంచి థైస్ పై ఉంచి మెడిటేషన్ చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు డీప్ బ్రీత్ తీసుకుని ఓంకారాన్ని 3 times చాంటింగ్ చేద్దాం. బ్రీత్ ఇన్, బ్రీత్ ఇన్, ఇప్పుడు మీ హ్యాండ్స్ రెండు నమస్కార ముద్రలో ఉంచి మనం పతంజలి ధ్యాన శ్లోకాన్ని చెప్పుకుందాం. యోగేన చిత్తస్య పదేన వాచా మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోతం ప్రవరం మునీనా పతంజలి ప్రాంజలి నిరాతోస్మి. నౌ గురువందన శ్లోకం. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. నౌ భరతమాత వందన శ్లోకం. రత్నాకర ద్రౌతపదం హిమాలయ కిరీటిని బ్రహ్మరాజర్షి రత్నాఢ్యాం వందే భారత మాతరం. నౌ సహాధ్యాయన శాంతి మంత్రం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మీ హ్యాండ్స్ ని బిహైండ్ ద బాడీ ఉంచి మీ రైట్ హ్యాండ్ రిస్ట్ ని లెఫ్ట్ హ్యాండ్ తో హోల్డ్ చేసి ఇన్హీల్ చేస్తూ మీ చెస్ట్ ఎక్స్పాండ్ చేయండి. ఇన్హీల్ and exhale to the bend forward. Take the blessings from the universe, your motherland, and your parents, your gurus, and your well-wishers. Inhale to the come up and exhale to the rub your palms. Feel the warmness with your eyes, cheeks, and neck. And open your eyes with your beautiful smile. See your palms. Hari Om, happy morning to all. ఇప్పుడు మనం మన బాడీని మనం యోగా చేయడానికి మన బాడీని లూజన్ చేద్దాం. సో స్టాండ్ అప్ ఎవ్రీవన్. స్టార్ట్ ద లూజనింగ్ ఎక్సర్సైజెస్. ఎనీవన్ హ్యావ్ నీ పెయిన్ అండ్ బ్యాక్ పెయిన్ అండ్ హై BP and vertigo issues? Don't avoid this. Do avoid this. Start jogging slowly. Shake your hands up, hands down, hands sideways, side up, and front and back. Now relax. మీ హ్యాండ్స్ ని అబౌవ్ ద హెడ్ తీసుకెళ్ళి మీ ఫింగర్స్ ని ఇంటర్లాక్ చేసి మీ హీల్స్ తో ఇన్హీల్ చేస్తూ స్ట్రెచ్ చేయండి. ఇన్హీల్, స్ట్రెచ్, ఇన్హీల్, స్ట్రెచ్, అండ్ ఎక్సేలింగ్ డౌన్. ఇన్హీల్,
stretch and exhale down. Inhale, stretch and exhale down. ఇప్పుడు side bend అవుదాం. Inhale to the middle and exhale, bend left side. Inhale to the middle and exhale to the bend right side. Inhale to the middle and exhale to the bend left side. Inhale to the middle and exhale to the bend right side. Inhale to the middle and bend left side. Now relax. మీ హ్యాండ్స్ ని సమాంతరంగా చాపి ఇన్హీల్ చేస్తూ మీ ఫింగర్స్ ని టైటింగ్ చేయండి. ఎక్స్హీల్ చేస్తూ రిలీజ్ చేయండి. ఇన్హీల్, టైటింగ్ యువర్ ఫింగర్స్ and exhale, release. Inhale, tighten your fingers and exhale, release. Inhale, tighten your fingers and exhale, release. Inhale, tighten your fingers and exhale, release. ఇప్పుడు మీ థంబ్ ఫింగర్ ని లోపలికి ఉంచి మీ రిస్ట్ ని రొటేట్ చేయండి. నౌ క్లాక్ వైజ్ 1 2 3 4 and 5. నౌ యాంటీ క్లాక్ వైజ్ 5 4 3 2 and 1. నౌ రిలాక్స్. ఇప్పుడు మన బాడీలో ఒక్కొక్క పార్ట్ ని లూజన్ చేద్దాం. మీ హ్యాండ్స్ ని హిప్స్ పై ఉంచి మీ ఐబాల్ ని అప్ అండ్ డౌన్ చేయండి. ఐబాల్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్. ఇప్పుడు ఐబాల్ రొటేషన్ చేద్దాం. అప్ రైట్ డౌన్ లెఫ్ట్ అప్ రైట్ డౌన్ లెఫ్ట్ అప్ రైట్ డౌన్ లెఫ్ట్ అప్. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ చేద్దాం. అప్ లెఫ్ట్ డౌన్ రైట్ అప్ లెఫ్ట్ డౌన్ రైట్ అప్ లెఫ్ట్ డౌన్ రైట్ అప్. ఇప్పుడు నెక్ ఎక్సర్సైజ్ చేద్దాం. ఇన్హీల్ టు ద back and exhale to the front. Slowly doing. Inhale to the back and exhale to the front. Inhale to the back and exhale to the front. Inhale to the back and exhale to the front. ఇప్పుడు నెక్ రొటేషన్ చేద్దాం. నెక్ రొటేషన్ చేసేటప్పుడు మీ ఇయర్ అనేది మీ షోల్డర్స్ ని టచ్ చేస్తూ వెళ్ళాలి. ఇన్హీల్ టు ద బ్యాక్ అండ్ ఎక్సేల్ టు ద ఫ్రంట్. Inhale to the back and exhale to the front. Inhale to the back and exhale to the front. Now anti-clockwise. Inhale to the back and exhale to the front. Inhale to the back and exhale to the front. Inhale to the back and exhale to the front. Now hip rotations చేద్దాం. Now clockwise. 1 2 and 3 and 4 and 5. Now anti-clockwise. 5 4 3 2 and 1. And relax. Now shoulder rotations చేద్దాం. షోల్డర్ ఎక్సర్సైజ్ చేద్దాం. మీ హ్యాండ్స్ ని షోల్డర్స్ పై ఉంచి ఇన్హీల్ చేస్తూ బ్యాక్ తీసుకెళ్ళి హ్యాండ్స్ ని ఎక్స్హీల్ చేస్తూ ఫ్రంట్. ఇన్హీల్ బ్యాక్ అండ్ ఎక్స్హీల్ టు ద ఫ్రంట్. ఇన్హీల్ బ్యాక్ అండ్ ఎక్స్హీల్ టు ద ఫ్రంట్. యాంటీ క్లాక్ వైజ్. Inhale to the back and exhale to the front. Inhale to the back and exhale to the front. Inhale to the back and exhale to the front. ఇప్పుడు నీ రొటేషన్స్ చేద్దాం. నీ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీ బాడీ వెయిట్ అంతా నీస్ పై పడకుండా చూసుకోండి. నీస్ అప్ అండ్ డౌన్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ up down up down
అప్, డౌన్, అప్. ఇప్పుడు నీస్ ని రొటేషన్ చేద్దాం. 1, 2 and 3 and 4 and 5. Now anti-clockwise. 5, 4, 3 and 2 and 1. Relax. మీ లెగ్స్ మధ్య 1 feet అపార్ట్ ఉంచి మీ హ్యాండ్స్ ని హిప్స్ పై ఉంచి నా యాంకిల్ ఎక్సర్సైజ్ చేద్దాం. రైట్ లెగ్ అప్ అండ్ ఇప్పుడు యాంకిల్ ని అప్ అండ్ డౌన్ చేద్దాం. అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్. ఇప్పుడు యాంకిల్ ని రొటేషన్స్ చేద్దాం. 1, 2, 3, 4 and 5. Now anti-clockwise. 5, 4, 3, 2 and 1. ఇప్పుడు మనం టోస్ ని ఇన్ అండ్ అవుట్ చేద్దాం. 1, 2, 3, 4 and 5. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ అప్, యాంకిల్ ని అప్ అండ్ డౌన్ చేద్దాం. అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్. యాంకిల్ ని రొటేషన్స్ చేద్దాం. 1, 2, 3, 4 and 5. 5, 4, 3, 2 and 1. ఇప్పుడు టోస్ ని ఇన్ అండ్ అవుట్ చేద్దాం. 1, 2, 3, 4 and 5. ఇప్పుడు రిలాక్స్ అవుతాం. రిలాక్సింగ్ స్థితిలో తాడాసనం. మీ నీస్ ని అపార్ట్ చేయండి. మీ లెగ్స్ ని, మీ హ్యాండ్స్ ని అపార్ట్ చేసి ఐస్ క్లోజ్ చేసి రిలాక్స్ అవ్వండి. ఇది స్థితిలో తాడాసనం. రిలాక్స్. అబ్జర్వ్ ద చేంజెస్ ఇన్ యువర్ బాడీ. నౌ కమ్ టు ద స్థితి తాడాసనం. నీస్ ని టుగెదర్ చేయండి. టోస్ ని టుగెదర్ చేయండి. హ్యాండ్స్ క్లోజ్ టు ద బాడీ అండ్ మీ దృష్టి నేరుగా ఉండాలి. నౌ మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. మీ లెగ్స్ మధ్య 1 feet డిస్టెన్స్ ఉంచి మీ హ్యాండ్స్ ని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తే ఇన్ అండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ మీ హ్యాండ్స్ ని ఎదురుగా చాపి ఇన్హీల్ చేస్తూ హ్యాండ్స్ ని ఎక్స్పాండ్ చేయండి. మీరు ఎంత వీలైతే అంత ఎక్స్పాండ్ చేయండి. Inhale, expand your both hands and exhale, join your palms. Slowly చేయండి. Inhale, expand your hands and exhale, join your palms. Inhale, expand your palm. Exhale, join your palms. Inhale, expand your hands and exhale, join your palms. Now, hands ని రొటేషన్ చేద్దాం. ఇన్హీల్ ఎక్సీల్ చేస్తూ మీ బ్రీత్ ని అబ్జర్వ్ చేయండి. ఇన్హీల్ చేస్తూ హ్యాండ్స్ ని ఫ్రంట్ నుంచి బ్యాక్ తీసుకెళ్ళండి. ఇన్హీల్ and exhale to the down. Inhale up and exhale to the down. Inhale up and exhale to the down. Inhale and exhale to the down. Inhale up and exhale to the down. Now, anti-clockwise. Inhale up and exhale down. 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 ఇప్పుడు మీ హ్యాండ్స్ ని మీ థైస్ పై ఉంచి హ్యాండ్స్ ని అబౌవ్ ద హెడ్ తీసుకెళ్లి మీ హీల్స్ ని కూడా ఇన్హీల్ చేస్తూ అప్ చేయండి. ఎక్సీల్ చేస్తూ డౌన్ చేయండి. ఇన్హీల్, హ్యాండ్స్ అండ్ హీల్స్ అప్ అండ్ ఎక్సీల్ డౌన్. ఇన్హీల్, హ్యాండ్స్ అండ్ హీల్స్ అప్ అండ్ ఎక్సీల్ డౌన్. Inhale, hands and heels up and exhale down. Inhale, hands and heels up and exhale down. Inhale, hands and heels up and exhale down. Inhale, hands and heels up and exhale down.
ఇప్పుడు ఎక్సీల్ చేస్తూ ఆర్చ్ బ్యాక్, ఎక్సీల్ చేస్తూ బెండ్ అవ్వండి. స్లోగా చేయండి. ఇన్హీల్ ఆర్చ్ బ్యాక్, ఎక్సీల్ డౌన్. ఇన్హీల్ ఆర్చ్ బ్యాక్ and exhale down. Inhale arch back and exhale to the down. Inhale to the arch back and exhale to the down. Inhale to the arch back and exhale to the down. Now relaxing స్థితిలో తాడాసనం. Knees apart, legs apart, hands apart చేసి eyes ని క్లోజ్ చేసి రిలాక్స్ అవ్వండి. Observe the changes in your body. మీ బ్రీత్ ని నార్మల్ అయ్యే వరకు రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మనం సూర్య నమస్కారాన్ని చేద్దాం. ఈ సూర్య నమస్కారాన్ని ఎవరెవరు చేయకూడదు అంటే, ఎవరికైతే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, హై బీపీ అండ్ వర్టిగో అండ్ బ్యాక్ పెయిన్, ఈ పెయిన్స్ ఉన్నాయో వాళ్ళు, ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఈ సూర్య నమస్కారాన్ని చేయకూడదు. ఈ సూర్య నమస్కారాన్ని మనం రోజు చేయడం వల్ల మన బాడీ యొక్క ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మన థైస్, హిప్స్, మన లోయర్ బ్యాక్, మన హ్యాండ్స్, షోల్డర్స్ అనేవి స్ట్రెంగ్తన్ అవుతాయి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు డైలీ సూర్య నమస్కారాన్ని చేయాలి. ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడం వల్ల మనం చాలా యాక్టివ్గా ఉండగలుగుతాం. ఇప్పుడు వన్ సైడ్ ఆఫ్ ద మ్యాట్ ఉండి మీ హ్యాండ్స్ ని నమస్కార ముద్రలో ఉంచండి. ఇప్పుడు సూర్య నమస్కారం శ్లోకం ఇప్పుడు మనం సూర్య నమస్కారం ధ్యాన శ్లోకాన్ని చెప్పుకున్నాం. ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్టః కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హారీ హిరణ్మయ వపుద్రుత శంఖ చక్రః. ఇప్పుడు సూర్య నమస్కారాలు మంత్రం పెట్టుకొని సూర్య నమస్కార ఆసనం పెడతాం. ఓం మిత్రాయ నమః. ప్రణామాసనం. ఇన్హీల్ ఆర్చ్ బ్యాక్, హస్త ఉద్ధానాసన్. ఎక్స్హేల్ పాద హస్తాసన్. ఇన్హీల్ రైట్ లెగ్ బ్యాక్, అశ్వ సంకలనాసన్. ఎక్స్హేల్ లెఫ్ట్ లెగ్ బ్యాక్, చతురంగ దండాసన్. knees down, exhale chest down, forehead down, సాష్టాంగ నమస్కారాసన్. Inhale భుజంగాసన్ and exhale పర్వతాసన్. పాదాస్తాసన్. Exhale chaturanga dandasana. Inhale knees down and exhale chest down, forehead down, Sashtanga Namaskarasan. Inhale Bhujangasana and exhale Parvatasana. Inhale left leg front Asva Sanchalanasana and exhale right leg front Pada Astasana. Inhale Hasta Uddhanasana and exhale Pranamasana. Om Suryaya Namaha. Pranamasana. Hasta Uddhanasana. Pada Astasana. Right leg back, Asva Sanchalanasana. Left leg back, Chaturanga Dandasana. Knees down, chest down, forehead down, Sashtanga Namaskarasan. And Bhujangasana. Parvatasana.
Right leg front, Asva Sanchalanasana. Pada Hastasana. Hasta Uddanasana. And Pranamasana. Om Banave Namaha. Om Kagaya Namaha. Om Pushne Namaha. Om Hiranyagarbhaya Namaha. Om Marichaye Namaha. Om Adityaya Namaha. Om Savitre Namaha. Om Arkaya Namaha. Pranamasana. In 5 counts. 1, 2, 3, 4, and 5. Exhale. Padasana. Stay there in 5 counts. 1, 2, 3, 4, and 5. Then Asya Sanchalanasana. 5 counts. 1, 2, One, two, three, four, and 5. Arms down, chest down, forehead down. Namaskaram. 1, 2, 3, 4. Left hand. 1, 2, 3, 4, and 5. Hasta Uttanasana. 1, 2, 3, 4, and 5. And Pranamasana. Surya Namaskara Phalasriti. आदित्यस्य नमस्कारं ये कुर्वन्ति दिने दिने आयुर्वेद्य बलं तेजस्तेषां च जायते. Relax avanti. About facing hands apart and close your eyes. Observe the changes and standing position ఉంటే ఆసనం చేద్దాం. ఫస్ట్ స్టాండింగ్ పొజిషన్ ఉండే ఆసనాలు మనం అర్ధచక్రాసనం చేద్దాం. ఈ అర్ధచక్రాసనాన్ని హాఫ్ వీల్ పోస్చర్ కూడా అంటారు. అంటే అర్ధ అంటే మన కటి భాగాన్ని సగ భాగాన్ని వంచడంలో మన బాడీ యొక్క పోస్చర్ అనేది హాఫ్ వీల్ షేప్ లో ఉంటుంది. సో దీన్ని హాఫ్ వీల్ పోస్చర్ అని అంటారు. ఈ అర్ధకట చక్రాసనం యొక్క లిమిటేషన్స్ ఏంటంటే ఎవరికైతే బ్యాక్ పెయిన్ ఉందో, ఎవరికైనా వర్టిగో ఇష్యూస్, మైగ్రేన్ అండ్ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఈ ఆసనాన్ని వేయకూడదు. ఈ అర్ధకట చక్రాసనాన్ని వేయడం వలన మన యొక్క కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది అండ్ విస్ట్ పార్ట్ లో ఉన్న ఫ్యాట్ అనేది రెడ్యూస్ అవుతుంది అండ్ బాడీ యొక్క ఫ్లెక్సిబిలిటీ కూడా పెరుగుతుంది. నౌ కమ్ టు ద ఈ ఆసనాన్ని ఎలా వేయాలో చేసి చూపిస్తాను. నౌ కమ్ టు ద స్థితి తాడాసనం. నీస్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ క్లోజ్ టు ద బాడీ అండ్ మీ దృష్టి నేరుగా ఉండాలి. ఇప్పుడు మనం రైట్ సైడ్ చేయబోతున్నాం. ఈ స్థితిలో ఉన్నప్పుడు మనం కదలకూడదు, బాడీలో ఎటువంటి మూమెంట్స్ ఉండకూడదు. నౌ స్టెప్ నెంబర్ 1, ఇన్హీల్ చేస్తూ మీ హ్యాండ్ ని షోల్డర్ లెవెల్ తీసుకురండి. స్టెప్ నెంబర్ 2, ఎక్స్హీల్ చేస్తూ మీ పామ్ ని ఫేసింగ్ అప్వర్డ్ ఉంచండి. స్టెప్ నెంబర్ 3, ఇన్హీల్ చేస్తూ మీ హ్యాండ్ ని హెడ్ కి టచ్ చేసి ఉంచండి అండ్ ఎక్స్హీల్ చేస్తూ బెండ్ లెఫ్ట్ సైడ్. ఇది పూర్ణ స్థితి. స్టే దేర్ ఇన్ 5 కౌంట్స్. 1, 2, 3, 4 and 5 and come back, return steps. Step number 5, tighten your body
And step number 6, hands come to the shoulder level. Step number 7, palm facing downward. Step number 8, hand down, close to the body. Now counter pose. Step number 1, inhale చేస్తూ మీ హ్యాండ్ ని షోల్డర్ లెవెల్ తీసుకురండి. ఎక్సీల్ చేస్తూ palm facing upward. And inhale చేస్తూ హ్యాండ్ ని above the head ఉంచి మీ హెడ్ కి టచ్ చేయండి. And exhale చేస్తూ bend right side. Stay there in 5 counts. 1, 2, 3, 4, and 5. And step number 5, straighten your body. And step number 6, hands come to the shoulder level. Step number 7, palm facing downward. Step number 8, come to the Sthiti Tadasana. And relaxing Sthiti Tadasana. Toes apart, legs apart, hands apart, and relax. Now, మనం వృక్షాసన గురించి తెలుసుకుందాం. ఈ వృక్షాసనాన్ని ట్రీ పోజ్ అని కూడా అంటారు. ఈ వృక్షాసన యొక్క లిమిటేషన్స్ ఏమిటంటే, ఎవరికైతే బ్యాక్ పెయిన్ అండ్ లెగ్ పెయిన్, బ్యాలెన్సింగ్ క్యాపబిలిటీ తక్కువ ఉంటుందో అండ్ వర్టిగో ఇష్యూ ఉందో వాళ్ళు ఈ ఆసనాన్ని వేయకూడదు. ప్రెగ్నెంట్ ఉమెన్స్ కూడా ఈ ఆసనాన్ని వేయకూడదు. అండ్ ఈ వృక్షాసనం యొక్క బెనిఫిట్స్ ఏంటంటే, మన బాడీ యొక్క పోస్చర్ కరెక్షన్ అవుతుంది, మన స్పైన్ అనేది స్ట్రెంగ్తన్ అవుతుంది, ఇంకా బ్యాలెన్సింగ్ క్యాపబిలిటీ అనేది పెరుగుతుంది. అండ్ స్టూడెంట్స్ ఈ ఆసనం వేస్తే ఎక్కువ మెమరీ పవర్ అనేది పెరుగుతుంది, బ్యాలెన్సింగ్ క్యాపబిలిటీ అనేది పెరిగి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. ఈ ఆసనాన్ని ఇలా వేయలేకపోతే ఎవరైనా వాల్ సపోర్ట్ తీసుకుని ఈ వృక్షాసనాన్ని వేయచ్చు. నౌ కమ్ టు ద స్థితి తాడాసన. నీస్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ క్లోజ్ టు ద బాడీ. మన దృష్టి నేరుగా ఉండాలి. ఇప్పుడు మనం రైట్ సైడ్ చేస్తున్నాం. ఇప్పుడు మీ రైట్ లెగ్ ని అప్ చేసి లెఫ్ట్ లెగ్ థైకి ఆంచి ఉంచండి. ఇప్పుడు మీ బాడీ లెఫ్ట్ లెగ్ ఫుట్ ని బ్యాలెన్స్ చేస్తూ ఉండండి. ఇన్హీల్ చేస్తూ మీ హ్యాండ్స్ ని షోల్డర్ లెవెల్ తీసుకురండి. అండ్ ఎక్సీల్ చేస్తూ పామ్స్ ఫేసింగ్ అప్వర్డ్. అండ్ ఇన్హీల్ చేస్తూ హ్యాండ్స్ ని నమస్కారం ముద్ర తీసుకురండి. స్టే దేర్ ఇన్ 5 కౌంట్స్. 1, 2, 3, 4, and 5. And release your hands. And palms facing downward. Hands close to the body. And leg down. Now counter side. Left leg ni, left foot ni right thigh ki aanchi unchandi. Inhale cheste step number 1. Hands ni shoulder level తీసుకురండి. And exhale cheste palms facing upward. And inhale cheste join your palms in Namaskar Mudra. Stay there in 5 counts. 1, 2, 3, 4, and 5. And release your hands. And step number 6, palm facing downward. And hands close to the body and leg down. And relax in Sthiti Tadasana. Toes together, knees together, hands apart. And close your eyes and relax. మీ బాడీలో ఉన్న చేంజెస్ ని అబ్జర్వ్ చేయండి. మనం ఇప్పుడు వీరభద్రాసన 1 గురించి నేర్చుకుందాం. దీన్నే వారియర్ పోజ్ 1 అని కూడా అంటారు. ఈ వీరభద్రాసన యొక్క లిమిటేషన్స్ ఏంటంటే, ఎవరికైతే ఎక్కువ సివియర్ నీ పెయిన్స్ ఉంటాయో అండ్ లెగ్ ఇంజరీస్ అయిన వాళ్ళు అండ్ నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ అండ్ హై బీపీ ఉన్న వాళ్ళు ఈ ఆసనాన్ని వేయకూడదు. ఈ వీరభద్రాసనం 1 చేయడం వలన మన బాడీ యొక్క ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంది అండ్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. మన లెగ్స్, హిప్స్, మన నీస్, మన షోల్డర్స్ అనేవి స్ట్రెంగ్తన్ అవుతాయి. ఇప్పుడు ఈ వీరభద్రాసనం 1 ఎలా చేయాలో చూద్దాం. కమ్ టు ద స్థితి తాడాసన. నీస్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ క్లోజ్ టు ద బాడీ అండ్ మన దృష్టి నేరుగా ఉండాలి. అండ్ స్టెప్ నెంబర్ 1, మీ హ్యాండ్స్ ని షోల్డర్ లెవెల్ కి తీసుకొచ్చి మీ లెగ్స్ ని 4 feet డిస్టెన్స్ అపార్ట్ చేయండి. ఇప్పుడు మనం రైట్ సైడ్ చేస్తున్నాం. స్టెప్ నెంబర్ 2, మన రైట్ ఫుట్ ని 90 degrees టర్న్ చేసి మన అప్పర్ బాడీని కూడా 90 degrees టర్న్ చేయాలి.
మన లెఫ్ట్ లెగ్ ఫుట్ మాత్రం 45 degrees ఉండాలి. స్టెప్ నెంబర్ 3, మన నీని బెండ్ చేయాలి. నీ షుడ్ బి స్ట్రైటన్ టు ద యాంకిల్ అండ్ థై షుడ్ బి ప్యారలల్ టు ద ఫ్లోర్ అండ్ జాయిన్ యువర్ ఫార్మ్స్ ఇన్ నమస్కార ముద్ర. స్టెప్ నెంబర్ 4, హెడ్ అప్. ఇది పూర్ణ స్థితి. స్టే దేర్ ఇన్ 5 counts. 1, 2, 3, 4 and 5. Step number 5, head down. Step number 6, hands come to the shoulder level and knee should be straight. Step number 7, మీ బాడీని అండ్ మీ ఫుట్ని కూడా, రైట్ ఫుట్ని కూడా టర్న్ చేయండి, స్ట్రైటన్ చేయండి. అండ్ స్టెప్ నెంబర్ 8, మన స్థితి కమ్ టు ద స్థితి తాడాసనం. రైట్ లెగ్ని బెండ్ చేసి కమ్ టు ద స్థితి తాడాసనం. కౌంటర్ పోజ్ చేద్దాం. అంటే లెఫ్ట్ సైడ్ చేయాలి. మీ లెగ్స్ ని 4 feet అపార్ట్ ఉంచండి. హ్యాండ్స్ ని కమ్ టు ద షోల్డర్ లెవెల్ తీసుకురండి. ఇప్పుడు మీ లెఫ్ట్ ఫుట్ 90 degrees ఉంచి మీ బాడీని లెఫ్ట్ సైడ్ కి టర్న్ చేయండి 90 degrees. ఇప్పుడు మీ హ్యాండ్స్ నమస్కార ముద్రలో ఉంచి మీ నీని బెండ్ చేయండి. స్టెప్ నెంబర్ 4, హెడ్ అప్. 1, 2, 3 and 4 and 5. Step number 5, head down. Step number 6, hands come to the shoulder level and knee should be straight. And step number 7 లో మీ బాడీని ట్విస్ట్ చేయండి, మీ ఫుట్ని. Step number 8, come to the స్థితి తాడాసన. And come to the స్థితుల తాడాసన. Legs apart, hands apart and relax. ఇప్పుడు and relax. ఇప్పుడు మనం వీరభద్రాసన 2 చేయబోతున్నాం. దీని వారియర్ పోజ్ 2 అని కూడా అంటారు. ఈ వీరభద్రాసన 2 యొక్క లిమిటేషన్స్ ఏమిటంటే, ఎవరికైతే నీ పెయిన్స్ అండ్ లెగ్ ఇంజరీస్ అండ్ షోల్డర్ పెయిన్స్, హై బీపీ పేషెంట్స్ ఉన్నారో, షోల్డర్ పెయిన్ ఉన్న ఈ ఆసనాన్ని వేయకూడదు. ఈ వీరభద్రాసన 2 చేయడం వల్ల బాడీ యొక్క ఫ్లెక్సిబిలిటీ అనేది పెరిగి మన థైస్, హిప్స్, షోల్డర్స్ అనేవి స్ట్రెంగ్తన్ అవుతాయి. బాడీ యొక్క ఫ్లెక్సిబిలిటీ అనేది కూడా పెరుగుతుంది. అండ్ వీరభద్రాసన ఆసనాలు చేయడం వల్ల కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఇప్పుడు ఈ ఆసనం ఎలా చేయాలో చూద్దాం. Now come to the స్థితి తాడాసన. Knees together and toes together, hands close to the body and మన దృష్టి నేరుగా ఉంచాలి. ఈ స్థితిలో ఉన్నప్పుడు ఎటువంటి మూమెంట్స్ ఉండకూడదు. స్టెప్ నెంబర్ 1, మీ లెగ్స్ ని 4 feet డిస్టెన్స్ అపార్ట్ చేసి మీ హ్యాండ్స్ ని షోల్డర్ లెవెల్ తీసుకురండి. అండ్ స్టెప్ నెంబర్ 2 లో ఇప్పుడు మనం రైట్ సైడ్ చేస్తున్నాం కాబట్టి రైట్ ఫుట్ ని 90 degrees టర్న్ చేయండి. స్టెప్ నెంబర్ 3 లో మీ నీని బెండ్ చేయండి. అండ్ స్టెప్ నెంబర్ 4 లో మీ బాడీని టర్న్ చేయకుండా ఓన్లీ మీ హెడ్ టర్న్ చేసి మీ రైట్ హ్యాండ్ ఫింగర్స్ ని చూడండి. ఇది పూర్ణ స్థితి. స్టే దేర్ ఇన్ 5 counts. 1, 2 and 3 and 4 and 5. Step number 5, head should be straight. Step number 6, knee should be straight. Step number 7, మీ రైట్ ఫుట్ ని టర్న్ చేయండి స్ట్రైట్ గా. స్టెప్ నెంబర్ 8, కమ్ టు ద స్థితి. లెగ్ ని బెండ్ చేసి స్థితి తాడాసనంలోకి రావాలి. ఇప్పుడు కౌంటర్ పోజ్ చేద్దాం. లెగ్స్ అపార్ట్ ఇన్ 4 feet డిస్టెన్స్ అండ్ హ్యాండ్స్ కమ్ టు ద షోల్డర్ లెవెల్. ఇది స్టెప్ నెంబర్ 1. స్టెప్ నెంబర్ 2 లో మీ లెఫ్ట్ ఫుట్ ని 90 degrees టర్న్ చేయండి. రైట్ ఫుట్ మాత్రం 45 degrees ఉండాలి. ఇప్పుడు స్టెప్ నెంబర్ 3 లో మీ నీని బెండ్ చేయండి. నీ బెండ్ అయినప్పుడు మీ నీస్ అనేవి యాంకిల్ కి స్ట్రైట్ గా ఉండాలి. మీ థై అనేది ఫ్లోర్ కి ప్యారలల్ గా ఉండాలి. ఇప్పుడు స్టెప్ నెంబర్ 4 లో మీ బాడీని టర్న్ చేయకుండా మీ హెడ్ ని టర్న్ చేసి లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్ ని చూడండి. ఇది పూర్ణ స్థితి. స్టే దేర్ ఇన్ 5 counts. 1 and 2 and 3 and 4 and 5.
స్టెప్ నెంబర్ 5 లో మీ హెడ్ ని టర్న్ చేయండి. స్టెప్ నెంబర్ 6 నీ షుడ్ బి స్ట్రైట్. స్టెప్ నెంబర్ 7 మీ ఫుడ్ ని 45 degrees తీసుకురండి. అండ్ స్టెప్ నెంబర్ 8 లో రైట్ లెగ్ ని బెండ్ చేసి స్థితి తాడాసనంలోకి రండి. ఇప్పుడు రిలాక్సింగ్ స్థితిలో తాడాసనం. మీ టోస్ ని అపార్ట్ చేయండి. మీ లెగ్స్ ని అపార్ట్ చేసి మీ హ్యాండ్స్ ని బాడీకి దూరంగా ఉంచి అండ్ రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ ఫ్యూ సెకండ్స్. మీ బ్రీత్ నార్మల్ అయ్యే వరకు రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మనం సిట్టింగ్ పొజిషన్ లో ఉన్న ఆసనాలు నేర్చుకుందాం. సిట్ డౌన్ ఆన్ ద మ్యాట్. మీ లెగ్స్ ని ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఉంచి మీ లెగ్స్ ని అపార్ట్ చేసి మీ హ్యాండ్స్ ని బిహైండ్ ద బాడీ ఉంచి మీ హెడ్ ని బిహైండ్ బ్యాక్ ఉంచి ఐస్ క్లోజ్ చేసి రిలాక్స్ అవ్వండి. ఇది సిట్టింగ్ లో రిలాక్సేషన్ శిథిల దండాసనం. ఇప్పుడు మనం సిట్టింగ్ పోజ్ లో ఉన్న వజ్రాసనం గురించి నేర్చుకుందాం. ఈ వజ్రాసనం యొక్క లిమిటేషన్స్ ఏంటంటే ఎవరికైతే హీల్ పెయిన్ అండ్ నీ పెయిన్ సివియర్ గా ఉంటాయో వాళ్ళు వజ్రాసనాన్ని వేయకూడదు. ఈ వజ్రాసనాన్ని వేయడం రీసెంట్ గా సర్జరీ లెగ్ సర్జరీస్ అయిన వాళ్ళు కూడా అండ్ అబ్డామినల్ సర్జరీస్ అయినా ఈ వజ్రాసనాన్ని వేయకూడదు. వజ్రాసనం యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనం ఫుడ్ తీసుకున్న తర్వాత కూడా వేయగలిగే ఏకైక ఆసనం. వజ్రాసనం యొక్క బెనిఫిట్స్ ఏంటంటే మన డైజెషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ ఎసిడిటీని తగ్గించి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ని తగ్గిస్తుంది. అండ్ మన థైస్ లెగ్స్ అనేవి మన స్పైన్ అనేది కూడా స్ట్రెంగ్తన్ అవుతుంది. ఇప్పుడు వజ్రాసనం ఎలా వేయాలో చూద్దాం. కమ్ టు ద స్థితి దండాసనం. knees together, toes together, hands close to the body. ఇది స్థితి దండాసనం. ఇప్పుడు వజ్రాసనం ఎలా వేయాలో చూద్దాం. మీ రైట్ లెగ్ ని బెండ్ చేసి మీ రైట్ బటక్స్ కింద ఉంటుంది. ఇప్పుడు మీ బాడీ యొక్క వెయిట్ అంతా ఈ రైట్ సైడ్ ఉండాలి. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ని బెండ్ చేసి లెఫ్ట్ బటక్స్ కింద ఉంచండి. మీ టోస్ అనేవి ఒకదానికొకటి టచ్ చేసి మీ ఫుట్స్ అనేవి వీ షేప్ లో ఉండాలి. మీ హ్యాండ్స్ అనేవి చిన్ముద్రలో ఉంచి మీ జెంటిల్ గా ఐస్ క్లోజ్ చేసి రిలాక్స్ అవ్వండి. ఈ వజ్రాసనం అనేది ప్రాణాయామానికి మెడిటేషన్ కి చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం వజ్రాసనం వేసి వేయగలిగే ఆసనాలు నేర్చుకుందాం. ఇప్పుడు మనం ఉష్ట్రాసనం గురించి తెలుసుకుందాం. ఈ ఉష్ట్రాసనాన్ని క్యామిల్ పోజ్ అని కూడా అంటారు. ఈ ఉష్ట్రాసనం యొక్క లిమిటేషన్స్ ఏంటంటే ఎవరికైతే లోయర్ బ్యాక్ పెయిన్ అండ్ లెగ్ పెయిన్స్ అండ్ హై బీపీ అండ్ వర్టిగో ఇష్యూస్ ఉన్నాయో అండ్ రీసెంట్ గా అబ్డామినల్ సర్జరీస్ అయిన వాళ్ళు అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ కూడా ఈ ఆసనాన్ని వేయకూడదు. ఈ ఉష్ట్రాసనాన్ని వేయడం వలన మన లోయర్ బ్యాక్ అనేది స్ట్రెంగ్తన్ అవుతుంది. ఇంకా మన హిప్స్ మన లెగ్స్ అనేవి కూడా స్ట్రెంగ్తన్ అవుతాయి అండ్ మన నెక్ కూడా స్ట్రెంగ్తన్ అవుతుంది. ఇప్పుడు ఉష్ట్రాసనాన్ని ఎలా వేయాలో చూద్దాం. ఉష్ట్రాసనాన్ని వేయాలంటే ముందుగా మనం వజ్రాసనంలో కూర్చుని ఉండాలి. మీ హ్యాండ్స్ సైడ్ టు ద బాడీ ఉంచి వజ్రాసనం మీ నీస్ పై స్టాండ్ అవి మీ పామ్స్ ని లోయర్ బ్యాక్ పై ఉంచి మీ ఆర్చ్ బ్యాక్ అవ్వాలి. స్లోగా హిప్ ని ఫార్వర్డ్ చేస్తూ బెండ్ అవ్వండి. ఇది ఉష్ట్రాసన పోస్చర్. స్టే దేర్ ఇన్ 5 కౌంట్స్. 1 and 2 and 3 and 4 and 5. Gently straighten your body. మీ హ్యాండ్స్ ని రిలీజ్ చేసి
సిట్టింగ్ ఇన్ వజ్రాసనం. ఇప్పుడు మనం ఉష్ట్రాసనం యొక్క కౌంటర్ పోజ్ శశంకాసనం గురించి తెలుసుకుందాం. ఈ శశంకాసనాన్ని యొక్క లిమిటేషన్స్ ఏంటంటే, ఎవరికైతే సివియర్ నీ పెయిన్స్ అండ్ లోయర్ బ్యాక్ పెయిన్ అండ్ రీసెంట్గా అబ్డామినల్ సర్జరీస్ అయిన వాళ్ళు, వర్టిగో ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ఈ నెక్ ఇంజరీస్ అయిన వాళ్ళు, నెక్ సర్జరీ అయిన వాళ్ళు ఈ ఆసనాన్ని వేయకూడదు. ఈ శశంకాసనాన్ని వేయడం వలన మన స్పైన్ అనేది స్ట్రెంగ్తన్ అవుతుంది, మన ఆర్మ్స్ అనేవి కూడా స్ట్రెంగ్తన్ అవుతాయి అండ్ మన బెల్లీ ఫ్యాట్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఇప్పుడు శశంకాసనాన్ని ఎలా వేయాలో చూద్దాం. శశంకాసనాన్ని ర్యాబిట్ పోజ్ అని కూడా అంటారు, లేదా బాలాసనం అని కూడా అంటారు. శశంకాసనం వేయడానికి ముందు వజ్రాసనంలో కూర్చుని మీ హ్యాండ్స్ ని ఇన్హేల్ చేస్తూ షోల్డర్ లెవెల్ తీసుకెళ్ళి అండ్ ఎక్స్హేల్ చేస్తూ పామ్స్ ఫేసింగ్ అప్వర్డ్ ఉంటుంది. అండ్ ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ ని అబౌవ్ ద హెడ్ ఉంచి అండ్ ఎక్స్హేల్ చేస్తూ బెండ్ ఫార్వర్డ్. మీరు బెండ్ అయినప్పుడు మీ బటక్స్ అనేది మీ హీల్స్ పైన ఉండాలి, మీ ఫోర్ హెడ్ అనేది ఫ్లోర్ కి టచ్ అయి ఉండాలి. అండ్ జెంట్లీ బెండ్ యువర్ ఫార్వర్డ్. ఇది శశంకాసనం యొక్క పూర్ణ స్థితి. స్టే దేర్ ఇన్ 5 counts. 1 and 2 and 3 and 4 and 5. స్లోగా head up చేయండి. And the hands come to the shoulder level and palms facing downward. Hands close to the body. ఇప్పుడు మనం వజ్రాసనాన్ని రిలీజ్ చేద్దాం. ఫస్ట్ లెఫ్ట్ లెగ్ ని రిలీజ్ చేయండి అండ్ రైట్ లెగ్ ని రిలీజ్ చేయండి. స్థితి దండాసనంలోకి వచ్చాము. ఇప్పుడు రిలాక్స్ అవ్వడానికి స్థితిలో దండాసనాల్లో ఉండండి. మీ టోస్ ని అపార్ట్ చేయండి, మీ నీస్ ని అపార్ట్ చేసి మీ హ్యాండ్స్ ని బిహైండ్ ద బాడీ ఉంచి మీ హెడ్ ని బ్యాక్ ఉంచి ఐస్ క్లోజ్ చేసి రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మనం సుపైన్ స్థితిలో ఉన్న ఆసనాలను నేర్చుకుందాం. ఇప్పుడు లై డౌన్ ఆన్ ద మ్యాట్. సుపైన్ స్థితిలో ఉండి అమృతాసనంలో రిలాక్స్ అవ్వండి. మీ హీల్స్ ని ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంచి మీ ఫార్మ్స్ ఫేసింగ్ అప్వర్డ్ ఉంచి ఐస్ ని క్లోజ్ చేసి రిలాక్స్ అవ్వండి. ఇది సుపైన్ స్థితిలో రిలాక్సేషన్ ని అమృతాసనం అంటారు. దీన్నే శవాసనం అని కూడా అంటారు. ఇప్పుడు మనం కమ్ టు ద సుపైన్ స్థితి. knees together and heels together, hands close to the body and మీ దృష్టి నేరుగా ఉండాలి. ఇప్పుడు మనం ఉత్తాన పాదాసనం గురించి నేర్చుకుందాం. ఈ ఉత్తాన పాదాసనం యొక్క లిమిటేషన్స్ ఏంటంటే, ఎవరికైతే అబ్డామినల్ సర్జరీస్ అయిన వాళ్ళు, రీసెంట్ గా అబ్డామినల్ సర్జరీస్ అయిన వాళ్ళు అండ్ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అండ్ నీ పెయిన్స్ అండ్ హై బీపీ పేషెంట్స్ ఈ ఉత్తాన పాదాసనాన్ని చేయకూడదు. ఈ ఉత్తాన పాదాసనం యొక్క బెనిఫిట్స్ ఏంటంటే, మీ థైస్ మీ లెగ్స్ అనేవి స్ట్రెంగ్తన్ అవుతాయి, మీ అబ్డామినల్ మజిల్స్ కూడా స్ట్రెంగ్తన్ అవుతాయి, బెల్లీ ఫ్యాట్ రెడ్యూస్ అవడానికి ఈ ఉత్తాన పాదాసనాన్ని వేయచ్చు. ఇప్పుడు ఈ ఉత్తాన పాదాసనాన్ని ఎలా వేయాలో చూద్దాం. ఫస్ట్ సుపైన్ స్థితిలో మీ హ్యాండ్స్ ని అబౌవ్ ద హెడ్ ఉంచండి. స్టెప్ నెంబర్ 1, మీ హ్యాండ్స్ క్లోజ్ టు ద బాడీ ఉంచి మీ బోత్ లెగ్స్ ని స్లోగా 45 degrees అప్ చేయండి. ఇప్పుడు మీ బాడీ యొక్క వెయిట్ అంతా మీ అబ్డామిన్ మీద ఉండాలి, కానీ మీ స్పైన్ మీద ఉండకూడదు. స్టే దేర్ ఇన్ 5 counts. 1, 2, 3, 4 and 5. స్లోగా మీ లెగ్స్ ని డౌన్ చేయండి. హ్యాండ్స్ ని అబౌవ్ ద హెడ్ తీసుకురండి
అమృతాసనంలో రిలాక్స్ అవ్వండి. మీ హీల్స్ని అపార్ట్ చేసి మీ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంచి మీ హ్యాండ్స్ని మీ పామ్స్ని ఫేసింగ్ అప్వర్డ్ నుంచి హ్యాండ్స్ బిహైండ్ ద బాడీ ఉంచి ఐస్ క్లోజ్ చేసి రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మనం ఈ ఉత్తాన పదాసనం యొక్క కౌంటర్ పోజ్ గురించి నేర్చుకుందాం. ఈ కౌంటర్ పోజ్ ని సేతుబంధాసనం అని కూడా అంటారు. దీన్ని బ్రిడ్జ్ పోజ్ అంటారు. ఈ ఆసనంలో మన బాడీ అనేది బ్రిడ్జ్ షేప్ లో ఉంటుంది. ఇప్పుడు ఈ సేతుబంధాసనం యొక్క లిమిటేషన్స్ ఏంటంటే, ఎవరికైతే లెగ్ పెయిన్స్ అండ్ సివియర్ నీ పెయిన్స్ అండ్ లోయర్ బ్యాక్ పెయిన్ అండ్ నెక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ ఆసనాన్ని వేయకూడదు. రీసెంట్ గా అబ్డామినల్ సర్జరీస్ అయిన వాళ్ళు కూడా ఈ ఆసనాన్ని వేయకూడదు. ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఆల్సో నాట్ డూయింగ్ దిస్. ఇప్పుడు ఈ సేతుబంధాసనం యొక్క లిమిటేషన్స్ ఏంటంటే, మన థైస్, హిప్స్, మన లోయర్ బ్యాక్ అనేది స్ట్రెంగ్తన్ అవుతుంది. మన స్పైన్ కూడా స్ట్రెంగ్తన్ అవుతుంది. ఇప్పుడు సేతుబంధాసనాన్ని ఎలా వేయాలో చూద్దాం. కమ్ టు ద సుపైన్ స్థితి. నీస్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ క్లోజ్ టు ద బాడీ ఉంచి మన దృష్టి నేరుగా ఉండాలి. ఫస్ట్ హ్యాండ్స్ ని అబోవ్ ద హెడ్ ఉంచాలి. స్టెప్ నెంబర్ 1, హ్యాండ్స్ సైడ్ టు ద బాడీ ఉంచి మీ లెగ్స్ ని బెండ్ చేసి బటక్స్ కి దగ్గరగా తీసుకురండి. ఇప్పుడు మీ హ్యాండ్స్ తో మీ హీల్స్ పట్టుకోండి. ఒకవేళ పట్టుకోలేకపోతే బాడీకి పక్కగా ఉంచండి. ఇప్పుడు మన బటక్స్ ని, మన లోయర్ బ్యాక్ ని అండ్ మన చెస్ట్ ని అప్ చేయాలి. స్లోగా అప్ చేయండి. ఓన్లీ మన నెక్ అనేది, మన హెడ్ నెక్ మాత్రం ఫ్లోర్ టచ్ చేయి ఉండాలి. స్లోలీ అప్ చేసి స్టే దేర్ ఇన్ 5 కౌంట్స్. 1, 2 and 3 and 4 and 5. స్లోగా టర్న్ చేయండి. మీ లెగ్స్ ని స్ట్రైటన్ చేయండి. మీ హ్యాండ్స్ ని అబోవ్ ద హెడ్ తీసుకురండి. అండ్ నౌ రిలాక్సింగ్ అమృతాసన. మీ హీల్స్ ని ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంచి మీ పామ్స్ ని, మీ హ్యాండ్స్ ని సైడ్ టు ద బాడీ ఉంచి మీ పామ్స్ ఫేసింగ్ అప్వర్డ్ ఉండేలా చేసుకుని ఐస్ క్లోజ్ చేసి రిలాక్స్ అవ్వాలి. ఇప్పుడు మనం బాడీతో చాలా ఆసనాలు వేసాం కదా, బాడీని రిలాక్స్ చేయడానికి ఈ అమృతాసనం అనేది యూజ్ అవుతుంది. మన టోటల్ బాడీని రిలాక్స్ చేస్తుంది. క్లోజ్ యువర్ ఐస్ అండ్ రిలాక్స్ యువర్ బాడీ. రిలాక్స్. మీ టోస్ ని రిలాక్స్ చేయండి. రిలాక్స్ యువర్ టోస్ అండ్ రిలాక్స్ యువర్ నీస్ and relax your abdominal muscles and relax your hands and relax your neck and relax your face, relax your eyes and relax.
మీ హ్యాండ్స్ని మీ అబౌవ్ ద హెడ్ తీసుకెళ్ళి మీ ఫింగర్స్ని ఇంటర్లాక్ చేయండి. మీ లెగ్స్ని టుగెదర్ చేసి మీ టోస్ని టైటన్ చేయండి. మీ టోటల్ బాడీని టైటన్ చేయండి. టైటన్ యువర్ టోస్ అండ్ టైటన్ యువర్ నీస్ and tighten your abdominal muscles and tighten your chest, tighten your fingers. మీ లెఫ్ట్ హ్యాండ్ని మీ స్టమక్ పై ఉంచి మీ లెఫ్ట్ లెగ్ని బెండ్ చేసి రైట్ సైడ్కి టర్న్ అవ్వండి. మీ బోత్ హ్యాండ్స్ హెల్ప్ తీసుకుంటూ సిట్టింగ్ పొజిషన్లోకి రండి. ఇప్పుడు మీకు అనువైన సుఖాసనంలో కానీ వజ్రాసనంలో కానీ పద్మాసనంలో కూర్చుని ఇప్పుడు రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మనం ప్రాణాయామ చేద్దాం. ప్రాణాయామాన్ని ఎవరైనా చేయొచ్చు. ఎవరికైనా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ సివియర్గా ఉన్నవాళ్ళు, ఆస్మా పేషెంట్స్ మాత్రమే ఈ ప్రాణాయామాన్ని చేయకూడదు. మిగిలిన ప్రతి ఒక్కరూ ఈ ప్రాణాయామాన్ని చేయొచ్చు. ఇప్పటి వరకు మన బాడీని ఎక్సర్సైజ్ చేసాం కదా, యోగాసనాలు వేసాం. ఇప్పుడు మన బాడీలో ఉన్న 72,000 నాడీస్ని కూడా క్లీనప్ చేయడానికి ప్రాణాయామం అనేది యూజ్ అవుతుంది. ప్రాణాయామ అంటే ప్రాణ అంటే లైఫ్ ఫోర్స్, ఆయామ అంటే కంట్రోలింగ్. మన లైఫ్ ఫోర్స్ని కంట్రోల్ చేసేదే ప్రాణాయామం. మనం కలుషిత గాలిని పీల్చడం వలన మనం తినే ఫుడ్ వలన మన బాడీలో బ్లాకేజెస్ అనేవి ఉంటాయి. ఈ బ్లాకేజెస్ అన్ని రిమూవ్ చేసి మన నాడీస్ని క్లీనప్ చేసడానికి ప్రాణాయామ యూజ్ అవుతుంది. బ్రీతింగ్ అండ్ ప్రాణాయామ బోత్ ఆర్ నాట్ సేమ్, బోత్ ఆర్ డిఫరెంట్. మనం రోజు 10 minutes ప్రాణాయామ చేయడం వల్ల మనకి స్ట్రెస్ రిలీఫ్ అయ్యి అండ్ కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది అండ్ పీస్ఫుల్నెస్ అనేది కూడా వస్తుంది. మన ప్రాణాయామం చేయడం వల్ల మన లైఫ్ టైం కూడా పెరుగుతుంది. ప్రాణాయామం చేయడం వల్ల మన లంగ్ క్యాపబిలిటీ అనేది పెరుగుతుంది. ఇప్పుడు మనం ప్రాణాయామాలోని నాడీ శుద్ధి ప్రాణాయామం గురించి తెలుసుకుందాం. మీ లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్ని చిన్ ముద్రలో ఉంచి మీ రైట్ హ్యాండ్ ఫింగర్స్ని నాసికాగ్ర ముద్రలో ఉంచండి. ఇప్పుడు థంబ్ ఫింగర్తో లెఫ్ట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేయండి. థంబ్ ఫింగర్తో రైట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేయండి. లెఫ్ట్ నాస్ట్రిల్ ఓపెన్ చేసి ఇన్హీల్ చేస్తూ అండ్ లెఫ్ట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేసి రైట్ నాస్ట్రిల్తో ఎక్సీల్ చేయండి. ఈ ఇన్హీల్ ఎక్సీల్ అనే ప్రాసెస్ 4:5 రేషియోలో ఉండాలి. అంటే మనం పీల్చే గాలి కన్నా వదిలే గాలి ఎక్కువసేపు ఉండాలి. ఇప్పుడు లెఫ్ట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేయండి. రైట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేసి లెఫ్ట్ నాస్ట్రిల్తో ఇన్హీల్ చేయండి. And close the left nostril and exhale to the right nostril. And inhale to the right nostril. And exhale to the left nostril. ఇది ఒక సైకిల్ అయినట్టు కంప్లీట్ అయినట్టు. Now inhale to the left nostril. And exhale to the right nostril. And inhale to the right nostril. And exhale to the left nostril. Inhale to the left and exhale to the right. And inhale to the right and exhale to the left. Inhale to the left and exhale to the right. And inhale to the right and exhale to the left. Breathe in, breathe out చేయండి. Breathe in, breathe out. Breathe in, breathe out. మీ హ్యాండ్స్ని
నమస్కారం ముద్రలో ఉంచి మనం ఎండింగ్ శాంతి మంత్రం చెప్పుకుందాం. ఓం సహనా ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయ సర్వే భద్రాని పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. మీ హ్యాండ్స్ ని బిహైండ్ ద బాడీ ఉంచి మీ రైట్ హ్యాండ్ రిస్ట్ ని లెఫ్ట్ హ్యాండ్ తో హోల్డ్ చేసి ఇన్హీల్ చేస్తూ మీ చెస్ట్ ఎక్స్పాండ్ చేయండి. ఇన్హీల్, ఎక్స్పాండ్ యువర్ చెస్ట్ అండ్ ఎక్సేల్ అండ్ బెండ్ ఫార్వర్డ్. ఇప్పుడు మనం గ్రాటిట్యూడ్ చెప్పుకుందాం. ఇప్పటి వరకు సహకరించిన మన బాడీకి, మన యూనివర్స్కి, మన డివైన్ పవర్కి అండ్ మన పేరెంట్స్కి, మనకు విద్య నేర్పిన గురువుకు, మన టీచర్స్కి అండ్ మన వెల్ విషర్స్కి అందరికీ గ్రాటిట్యూడ్ తెలుపుకుందాం. Gratitude to your parents, gratitude to your gurus, gratitude to the universe, and gratitude to well wishes. And slowly come up and exhale to the rub your palms until warmness produces on your hands. ఇప్పుడు ఈ వార్మ్నెస్ ని మీ ఐస్ కి, మీ చీక్స్ కి అండ్ మీ నెక్ కి, మీ బాడీలో ఉన్న ప్రతి పార్ట్ కి ప్రొడ్యూస్ చేయండి, ఫామ్ చేయండి. అండ్ బ్యూటిఫుల్ స్మైల్ తోటి మీ ఐస్ ఓపెన్ చేసి అండ్ హ్యాపీ మార్నింగ్. అందరికి ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన యోగ నారాయణ సార్కి, యోగ సింధు టీంకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ పాదాభివందనాలు చేస్తున్నాను. హరి ఓం. మోర్ పవర్ టు యు మ్యామ్. థ్యాంక్ యూ. అందరూ నా క్లాస్ ఆలకించినందుకు కూడా ధన్యవాదాలు. మోర్ పవర్ టు యు భవాని గారు, బాగా చెప్పారు. మోర్ పవర్ టు యు అండి, చాలా బాగా చెప్పారు. స్టార్ట్ చేయనా? సార్, మిగిలిన వాళ్ళందరూ మ్యూట్ చేసుకోండి. పార్వతి గారు, గంగా భవాని గారు, వరలక్ష్మి గారు మ్యూట్ చేసుకోండి. ఓకే సార్.